శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం అంటే తెలుసా మీకు? తెలుసా ఎవరన్నా? మనకి ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి రాజ్యాంగం అనుసరించి మన ప్రతి సంవత్సరం జనవరి 26న మనం గణతంత్ర దినం జరుపుకున్నాము. ఈ రాజ్యాంగం మనకి హక్కులతో పాటు విధులు బాధ్యత ఇచ్చింది. కాబట్టి ప్రతి పౌరు కూడా మన దైనందిన జీవితంలో రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు మన విధులు బాధ్యతలను కూడా అందరూ నిర్వర్తించి మన యొక్క రాష్ట్ర దేశ అభివృద్ధిలో పాల్గొంచుకోవాల్సిందిగా అందరూ తెలియజేస్తూ అందరూ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. 77వ గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నందుకు మనమంతా చాలా గొప్పగా గర్వపడాలి. మన పెద్దలు పూర్వీకులు అందరూ వాళ్ళ శ్రమతోటి కష్టంతో తీసుకొచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం ఇవాళ జరుపుకుంటున్నామంటే చాలా గొప్ప విషయం. దీన్ని ఇలాగే కొనసాగించి మన భావితరాలకు కూడా దీని గొప్పదనాన్ని తెలియపరిచి మనం దాన్ని ప్రతి ఒక్క విషయాన్ని పెద్దలు పెట్టినటువంటి విషయంలో గొప్పదనము నిగూఢత అన్నీ ఉండి ఉంటాయి. అటువంటి దాన్ని మనం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ అందరికీ మరి ఒక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గలగల గోదావరి కదలిపోతుంటేను, కృష్ణమ్మ పరుగులెడుస్తుంటేను. గలగల గోదావరి కదలిపోతుంటేను, కృష్ణమ్మ పరుగులెడుస్తుంటేను. బంగారు పంటలే పండుతాయి, బంగారు పంటలే పండుతాయి. మురిపాల ముత్యాలు దొరుకుతాయి, మురిపాల ముత్యాలు నాదాలు. అమరావతి నగర అపురూప శిల్పాలు, యాగయ్య గొంతులో తారాడు నాదాలు. చికయ్య కలములో తీయందనాలు, చికయ్య కలములో తీయందనాలు. నిజమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ శక్తి మల్లమ్మ మా చెవుల రింగులని మారు ప్రోగేదాకా మీ ఆటలే ఆడుతాం, మీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా. తవ శుభ నామే జాగే, తవ శుభాశిష మాగే, గాహే తవ జయ గాథా. జనగణ మంగళ